హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ టు స్పీక్. ఈరోజు వీడియోలో మనము చేయడం అంటే కర్ణ అనే ఈ క్రియాపదాన్ని మన డైలీ లైఫ్లో మనం ఎలా యూస్ చేస్తామో కొన్ని వొకాబులరీ అలాగే కొన్ని సెంటెన్సెస్ ద్వారా నేర్చుకుందాం. చేయడం అంటే హిందీలో కర్ణ. ఈ క్రియాపదానికి సంబంధించి ముందు కొన్ని వొకాబులరీని నేర్చుకుందాం. ఈ వొకాబులరీ అనేది మనం బాగా నేర్చుకున్నట్లయితే ఎవరైనా సరే సెంటెన్సెస్ ఫామ్ చేసి హిందీలో మాట్లాడగలుగుతారు. బిఫోర్ దట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. లెట్స్ బిగిన్. చేస్తుంది. చేస్తుంది అంటే హిందీలో కర్తీ హై, కరేగి. కరేగి అంటే ఫ్యూచర్ టెన్స్ లో మాట్లాడేటప్పుడు మనం కరేగి అని యూస్ చేస్తాము. అదే ప్రెజెంట్ టెన్స్ లో మాట్లాడేటప్పుడు కర్తీ హై అని యూస్ చేస్తాము. చేస్తుంది అంటే కర్తీ హై, అలాగే కరేగి. చేస్తాడు. చేస్తాడు. చేస్తాడు అంటే కర్తా హై, కరేగా. కర్తా హై, కరేగా. ఇది కూడా సేమ్ చేస్తుంది లాగే. కరేగా అంటే ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడేటప్పుడు కరేగా అంటాము. అదే అలాగే ప్రెజెంట్లో మాట్లాడేటప్పుడు కర్తా హై అని అంటాము. చేస్తుంది కర్తీ హై, కరేగి. చేస్తాడు కర్తా హై, కరేగా. అలాగే చేస్తారు. దీన్ని హిందీలో కర్తే హై, కరేంగే. చేస్తారు అంటే కర్తే హై వస్తుంది, కరేంగే అని కూడా అంటాము. చేస్తారు కర్తే హై, కరేంగే. చేసింది, చేశాడు, చేశాను, చేశారు. వీటన్నిటికీను హిందీలో కియా అని అంటాము. దేనికైనా సరే చేశాడు, చేసింది, చేశాను, చేశారు, వీటన్నిటికీ ఒకటే ఒక సింగిల్ వర్డ్ హిందీలో కియా అని యూస్ చేస్తాము. అతను చేశాడు, ఉస్నే కియా. అలాగా నేను చేశాను, మైనే కియా. వీటన్నిటికీను మనం హిందీలో కియా అని యూస్ చేస్తాము. చేస్తాను. చేస్తాను అంటే హిందీలో మేల్ పర్సన్కి అయితే కరుంగా, ఫీమేల్ పర్సన్కి అయితే కరుంగి. కరుంగా, కరుంగి. అలాగే కర్తాహు, కర్తీహు అని కూడా అంటాము. మేల్ పర్సన్ అయితే కర్తాహు, ఫీమేల్ పర్సన్ అయితే కర్తీహు. చేస్తాను అనే వాడికి హిందీలో కరుంగా, కరుంగి, అలాగే కర్తాహు, కర్తీహు ఈ రెండు యూస్ చేస్తాం అన్నమాట. మనం రోజు చేసే పనులకి కర్తాహు, కర్తీహు ఎక్కువగా యూస్ చేస్తామన్నమాట. ఫ్యూచర్లో యూస్ చేసే వాటి కరుంగా, కరుంగి అని యూస్ చేస్తాం. చేస్తావా, చేస్తావు ఈ రెండిటికి హిందీలో కరోగే, కరోగి. కరోగే, కరోగి అని అంటాము. మేల్ పర్సన్ అయితే కరోగే, అదే ఫీమేల్ పర్సన్ అయితే కరోగి. చెయ్యలేదు, నహీ కియా. చెయ్యలేదు, నహీ కియా. చేయలేదు, నహీ కియా. చేస్తున్నాను, కర్ రహా హూ. చేస్తున్నాను, కర్ రహా హూ, కర్ రహీ హూ. చెయ్యి, కరో. చెయ్యి, కరో. చెయ్యండి, కీజియే. చెయ్యండి, కీజియే. చెయ్యాలి, కర్నా చాహియే. చెయ్యాలి, కర్నా చాహియే. చెయ్యకూడదు, నహీ కర్నా చాహియే. చెయ్యకూడదు, నహీ కర్నా చాహియే. చెయ్యగలను, కర్ సక్తా, కర్ సక్తి. మేల్ పర్సన్ అయితే కర్ సక్తా, ఫీమేల్ పర్సన్ అయితే కర్ సక్తి. చెయ్యగలను, కర్ సక్తా, కర్ సక్తి. చెయ్యలేను, నహీ కర్ సక్తా, నహీ కర్ సక్తి. మేల్ పర్సన్ అయితే నహీ కర్ సక్తా, అదే ఫీమేల్ పర్సన్ అయితే నహీ కర్ సక్తి. చేయాల్సి వచ్చింది, కర్నా పడా. చేయాల్సి వచ్చింది, కర్నా పడా. చేయాల్సి వచ్చింది అంటే కర్నా పడా అని అంటాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఆమె నెమ్మదిగా పనిచేస్తుంది. వహ ధీరే ధీరే కామ్ కర్తీ హై. ఆమె నెమ్మదిగా పనిచేస్తుంది. వహ ధీరే ధీరే కామ్ కర్తీ హై. నెమ్మదిగా అంటే ధీరే ధీరే, కామ్ పని, చేస్తుంది. చేస్తుంది అంటే కర్తీ హై. ఆమె నెమ్మదిగా పనిచేస్తుంది.
वह धीरे धीरे काम करती है. అమ్మ ఇంట్లో చాలా పని చేస్తుంది. మా घर में बहुत काम करती है. అమ్మ ఇంట్లో చాలా పని చేస్తుంది. మా घर में बहुत काम करती है. చేస్తుంది అంటే ఇక్కడ करती है. అమ్మ ఇంట్లో చాలా పని చేస్తుంది. మా घर में बहुत काम करती है. రాజు నీకు సహాయం చేస్తాడు. రాజు నీకు సహాయం చేస్తాడు. రాజు तुम्हारी मदद करेगा. రాజు तुम्हारी मदद करेगा. రాజు నీకు సహాయం చేస్తాడు. రాజు तुम्हारी मदद करेगा. రమేష్ రోజు అమ్మకి ఫోన్ చేస్తాడు. రమేష్ రోజ్ माँ को फोन करता है. రమేష్ రోజు అమ్మకు ఫోన్ చేస్తాడు. రమేష్ రోజ్ माँ को फोन करता है. రమేష్ రోజు రమేష్ రోజ్ అమ్మకి మాకు ఫోన్ చేస్తాడు. ఫోన్ करता है. రమేష్ రోజు అమ్మకి ఫోన్ చేస్తాడు. రమేష్ రోజ్ माँ को फोन करता है. రాముడు సీతకి ఫోన్ చేశాడు. రామ్ నే సీతకు ఫోన్ కియా. చేశాడు అంటే ఇక్కడ చెప్పాను కదా, చేశాడు, చేసింది, అలాగే చేశాను, చేశారు, వీటన్నిటికీ కియా అని వస్తుంది. రాముడు సీతకి ఫోన్ చేశాడు. రామ్ నే సీతకు ఫోన్ కియా. రామ్ నే సీతకు ఫోన్ కియా. సీత మంచి పని చేసింది. సీతానే అచ్చా కామ్ కియా. సీత మంచి పని చేసింది. చేసింది కియా. సీతానే అచ్చా కామ్ కియా. సీత మంచి పని చేసింది. సీతానే అచ్చా కామ్ కియా. నువ్వు ఏమైనా చేసావా? నువ్వు ఏమైనా చేసావా? చేసావా అనే దానికి కూడా హిందీలో కియా అనే వస్తుంది అనమాట. క్యా తుమ్నే కుచ్ కియా. చేసావా అన్నదానికి కూడా హిందీలో కియా అనే అంటాము. క్యా తుమ్నే కుచ్ కియా. నువ్వు ఏమైనా చేసావా? క్యా తుమ్నే కుచ్ కియా. ఈ పని ఎవరు చేశారు? ఈ పని ఎవరు చేశారు? యహ కామ్ కిస్నే కియా. యహ కామ్ కిస్నే కియా. ఈ పని యహ కామ్ ఎవరు? కిస్నే చేశారు. కియా ఈ పని ఎవరు చేశారు? యహ కామ్ కిస్నే కియా. నేను ప్రతిరోజు హిందీ ప్రాక్టీస్ చేస్తాను. మై హర్ దిన్ హిందీ ప్రాక్టీస్ కర్తీ హూ యా కర్తా హూ. నేను ప్రతిరోజు హిందీ ప్రాక్టీస్ చేస్తాను. మై హర్ దిన్ హిందీ ప్రాక్టీస్ చేస్తాను అంటే కర్తీ హూ. ఫీమేల్ పర్సన్ అయితే కర్తీ హూ, అదే మేల్ పర్సన్ అయితే కర్తా హూ. నేను ప్రతిరోజు హిందీ ప్రాక్టీస్ చేస్తాను. మై హర్ దిన్ హిందీ ప్రాక్టీస్ కర్తీ హూ యా కర్తా హూ. నేను బట్టలు ఇస్త్రీ చేస్తాను. నేను బట్టలు ఇస్త్రీ చేస్తాను. మై కపడే ఇస్త్రీ కरूंगा या करूंगी. मैं कपड़े इस्त्री करूंगा. मेल पर्सन అయితే करूंगा, ఫీమేల్ అయితే करूंगी. నేను బట్టలు ఇస్త్రీ చేస్తాను. मैं कपड़े इस्त्री करूंगा या मैं कपड़े इस्त्री करूंगी. అదే నేను ప్రతిరోజు బట్టలు ఇస్త్రీ చేస్తాను. దీన్ని హిందీలో मैं हर दिन कपड़े इस्त्री करता हूँ या करती हूँ అని వస్తుంది. मैं हर दिन कपड़े इस्त्री करती हूँ या करता हूँ. నేను రేపు ఫోన్ చేస్తాను. मैं कल फोन చేస్తాను. करूंगा करूंगी. నేను రేపు ఫోన్ చేస్తాను. मैं कल फोन करूंगा या मैं कल फोन करूंगी. మేల్ పర్సన్ అయితే కరుంగా, అదే ఫీమేల్ పర్సన్ అయితే కరుంగి. నేను రేపు ఫోన్ చేస్తాను. मैं कल फोन करूंगा. मैं कल फोन करूंगी. నువ్వు నాకు ఫోన్ చేస్తావా? దీన్ని హిందీలో क्या तुम मुझे फोन करोगे
మేల్ పర్సన్ అయితే. అదే ఫీమేల్ పర్సన్ అయితే క్యా తుమ్ ముఝే ఫోన్ కరోగి, చేస్తావా అంటే కరోగే, కరోగి. ఇక్కడ మనం మేల్ పర్సన్కి అడిగేటట్లయితే క్యా తుమ్ ముఝే ఫోన్ కరోగే అని అంటాము. ఫీమేల్ పర్సన్తో మనం అడుగుతున్నట్లయితే క్యా తుమ్ ముఝే ఫోన్ కరోగి ఇలా అంటాము. నువ్వు నాకు ఎప్పుడు కాల్ చేస్తావు, దీన్ని హిందీలో చేస్తావు అంటే కూడా కరోగే, కరోగి కదా. తుమ్ ముఝే కబ్ కాల్ కరోగే, యా తుమ్ ముఝే కబ్ కాల్ కరోగి. నువ్వు నాకు ఎప్పుడు కాల్ చేస్తావు, దీన్ని హిందీలో మనం మేల్ పర్సన్తో అడిగేటట్లయితే తుమ్ ముఝే కబ్ కాల్ కరోగే. అదే ఫీమేల్ పర్సన్తో అడిగేటట్లయితే తుమ్ ముఝే కబ్ కాల్ కరోగి. నువ్వు నాకు ఎప్పుడు కాల్ చేస్తావు, తుమ్ ముఝే కబ్ కాల్ కరోగే యా తుమ్ ముఝే కబ్ కాల్ కరోగి. మేము టిఫిన్ చేస్తున్నాము, హమ్ నాష్తా కర్ రహే హై. మేము టిఫిన్ చేస్తున్నాము, హమ్ నాష్తా కర్ రహే హై. చేస్తున్నాము, కర్ రహే హై. మేము, హమ్, టిఫిన్, నాష్తా, చేస్తున్నాము, కర్ రహే హై. మేము టిఫిన్ చేస్తున్నాము, హమ్ నాష్తా కర్ రహే హై. త్వరగా పని పూర్తి చెయ్యి, త్వరగా పని పూర్తి చెయ్యి. జల్దీ కామ్ ఖత్మ్ కరో, జల్దీ కామ్ ఖత్మ్ కరో యా పూరా కరో. త్వరగా పని పూర్తి చెయ్యి, జల్దీ కామ్ ఖత్మ్ కరో యా పూరా కరో. త్వరగా, జల్దీ, పని, కామ్, పూర్తి చెయ్యి, ఖత్మ్ కరో లేదా పూరా కరో. చెయ్యి అంటే ఇక్కడ కరో. త్వరగా పని పూర్తి చెయ్యి, జల్దీ కామ్ ఖత్మ్ కరో యా పూరా కరో. నేను మీకు సహాయం చేయగలనా, నేను మీకు సహాయం చేయగలనా. क्या मैं आपकी मदद कर सकता हूँ या कर सकती हूँ. చేయగలను, कर सकता हूँ, कर सकती हूँ. అలాగే నేను మీకు సహాయం చేయగలనా, क्या मैं आपकी मदद कर सकता हूँ या क्या मैं आपकी मदद कर सकती हूँ. నేను మీకు సహాయం చేయగలనా, क्या मैं आपकी मदद कर सकता हूँ या क्या मैं आपकी मदद कर सकती हूँ. నేను ఈ తప్పు చెయ్యలేను, मैं यह गलती नहीं कर सकता. నేను ఈ తప్పు చెయ్యలేను, मैं यह गलती नहीं कर सकता. మేల్ పర్సన్ అయితే. అదే ఫీమేల్ పర్సన్ అయితే मैं यह गलती नहीं कर सकती, मैं यह गलती नहीं कर सकती. ఈరోజు ఆఫీస్లో చాలా పని చేయాల్సి వచ్చింది, ఈరోజు ఆఫీస్లో చాలా పని చేయాల్సి వచ్చింది. आज ऑफिस में बहुत काम करना पड़ा, आज ऑफिस में बहुत काम करना पड़ा. ఈరోజు, आज, ఆఫీస్లో, ఆఫీస్ మే, చాలా పని, बहुत काम, చేయాల్సి వచ్చింది, करना पड़ा, చేయవలసి వచ్చింది అంటే करना पड़ा. ఈరోజు ఆఫీస్లో చాలా పని చేయాల్సి వచ్చింది. आज ऑफिस में बहुत काम करना पड़ा. నేను రోజు పూజ చేస్తాను, నేను రోజు పూజ చేస్తాను. దీన్ని హిందీలో ఏమంటారో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. నేను ప్రతి కమెంట్కి తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వొకాబులరీని బాగా నేర్చుకున్నట్లయితే ఈ సెంటెన్స్ని మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.